తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, విత్ డేట్స్ మనం ప్లస్ అండ్ మైనస్లు మెన్షన్ చేసే వారికి చాలా మంది పాజిటివ్ కమెంట్స్ ఇస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్గా మాకు మ్యాచ్ అవుతున్నాయి, చాలా ధన్యవాదాలు గురుగారికి మా ద్వారా తెలియజేయండి అని కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఇక వృషభ రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలియజేయండి. సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే గురువు, ద్వితీయమందు కుజుడు, అలాగే చతుర్థమందు బుధుడు, పంచమందు రవి, కేతులు, అలాగే శుక్రుడు 22వ తారీఖు వరకు ఈ యొక్క కన్యా రాశిలో, తదనంతరం తులారాశిలో, ఇక దశమ స్థానం శని వక్రీకరించి ఉండడం, లాభస్థానంలో రాహు. విశేషించి పాపగ్రహ ప్రభావం యోగదాయకమైనటువంటి జాతకం ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారని చెప్పవచ్చు. ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు వృషభ రాశికి చెందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచార ప్రభావము ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సమస్యలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. అయితే 22వ తారీఖు తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా జీవకారక గ్రహము, దైవగ్రహము అనుకూలంగా ఉండడం, అలాగే ప్రధానంగా వాక్స్థానంలో యోగగ్రహం ఉండడం, ఈ కారణం చేత మీరు అనుకున్నదే తడవుగా అన్ని పనులు ఎదుటివారితో చేయించుకునే స్వభావం కలిగి ఉంటారు ఈ 16 నుంచి 30 తారీఖు వరకు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే విద్యార్థులకి చక్కటి విద్య అనేటువంటిది లభిస్తుంది. కోరుకున్న చోట విద్యా ప్రవేశము అనగా యూనివర్సిటీలో మీకు ప్రవేశం దొరుకుతుంది. అయితే విదేశీ యానానికి సంబంధించిన చేయు ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు ఈ యొక్క 22వ తారీఖు తర్వాత చేయు ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. 22 లోపల చేసే ప్రయత్నాలు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఆ యొక్క విదేశీ ప్రయత్నం సంబంధించినటువంటి ఫలితాలు 22వ తారీఖు తర్వాత మీకు గోచరం అవుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా 22వ తారీఖు నుంచి దాంపత్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నా, దాంపత్యంలో ఉన్న భాగస్వాములతో మీరు కాస్త అనుకూలంగా ప్రవర్తించినట్లయితే, లౌక్యంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేటువంటివి ఉద్ధృతం కాకుండా మీరు కాపాడుకోగలుగుతారు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడూ ఈ పరిహారాలు అనేటువంటి కాకుండా గ్రహాలు తెలియచేసేటువంటి యొక్క ప్రవర్తన, అంటే ఏ విధంగా మనం ప్రవర్తన మార్చుకుంటే ఏ విధంగా ఉండగలుగుతాం, గ్రహానికి అనుకూలంగా ఉంటాం అనేది, ఆ ప్రవర్తనను కూడా మనల్ని మనం మార్చుకుంటే గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రహాలు సంచారం జరుగుతున్నప్పుడు అవి సూచించే విధంగా ఈ విధంగా నడుచుకోండి అని అన్నప్పుడు ఆ విధంగా మన యొక్క ప్రవర్తనను కనుక మనం మార్చుకున్నట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు అని చెప్పవచ్చు. ఇక దశమ స్థానంలోనే శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం, ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కంటక శని దోష ప్రభావం ఉన్నప్పటికీ యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగ భద్రత, అలాగే చక్కటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే బదిలీలకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడాను ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏ తర్వాత ఈ 16వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలా మటుకు ఉన్న రోజుల్లో ఎక్కువ రోజులు ఆనందదాయకంగా గడిపేటువంటి రోజులు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సంతానము యొక్క అభద్రత ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? సంతానము వలన చికాకుల సమస్యలు ఈ యొక్క మాసాంతంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి సంతాన మూలకంగా ఖర్చులు కానీ, సంతానపరమైనటువంటి చిక్కులు కానీ, సమస్యలు కానీ ఉంటాయి. లేదా సంతానం యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, మనం ప్రధానంగా గత 4 నెలలుగా మనం చెప్తూ వస్తున్నాం. కాబట్టి క్లుప్తంగా ఏ రోజుల్లో ఎప్పుడు ధనాదాయం అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత ఉండదు, కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ఏ రోజుల్లో మనకు జరుగుతాయనేటువంటిది క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 16, 17, 18, 19 ఈ యొక్క 4 రోజులు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. గత 15 రోజుల్లో పడ్డటువంటి ఇబ్బందులకి, సమస్యలకి చెక్ పెట్టే విధంగా ఈ 16, 17 తారీఖుల్లో
మీకు మంచి జరుగుతుంది. నిరుద్యోగస్తులు చక్కటి ఉద్యోగ వార్త వింటారు. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి విధంగా మీ యొక్క నియమావళి అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు. ధన రాబడి కూడా చక్కగానే ఉంటుంది. ఇక 18, 19 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా, కుల వృత్తులు, చేతి వృత్తులు, వ్యాపార రంగంలో ఎవరికి ఉన్నప్పటికీ కూడా ధన రాబడి అధికంగా ఉంటుంది. ఊహించినటువంటి విధంగా మీకు ధనము సంప్రాప్తి అవుతుంది అని చెప్పవచ్చు. ఇక 20, 21 తారీఖు, 22 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం, దైవగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఈ 20, 21, 22 తారీఖుల్లో చికాకులు, సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దంపతుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మౌనాన్ని ఆశ్రయించండి, ప్రయత్నం చేయండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏ పని చేసినప్పటికీ కూడా జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఒక ఆలోచన తీసుకున్న నిర్ణయానికి పొంతననేటువంటిది ఉండదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు రావడం గోచరం అవుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ 20, 21, 22 తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక 23, 24 తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ప్రధానంగా ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నామనే సంతోషం ఉంటుంది. విందులు, వినోదాలు, బంధువులు, స్నేహితులతో మీరు పాల్గొంటారు. తద్వారా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి 23, 24 తారీఖుల్లో మీకు గోచరం అవుతుంది. ఇక 27, 28 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా సోదర సోదరిమణులు కావచ్చు, లేదా పరిచయస్తులు, నమ్మకస్తులు, స్నేహితుల వల్ల కావచ్చు. ప్రధానంగా 27, 28 తారీఖుల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి అనేటువంటిది గోచరం అవుతుంది. సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ప్రధానంగా ధన రాబడి కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క 27, 28 తారీఖుల్లో ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 25, 26 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సమస్యలు వస్తాయి. అది జీవిత భాగస్వామైనా, వ్యాపార భాగస్వామైనా. తద్వారా మనస్సు ఖేదనగా ఉంటుంది. కుటుంబంలో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా ధనము ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు సంతోషంగా ఉండడానికి దైవ ధ్యానము కానీ, లేకపోతే ఏదైనా ప్రదేశంలో ఎలోన్గా ఉండి నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచనలకి సమయం కేటాయించుకోండి. మీకు మీరుగా సమయం కేటాయించుకొని మీరు జాగ్రత్త పడండి. ఇక 29, 30 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే గృహ మరమ్మతులు, వాహన మరమ్మతుల కోసం ఖర్చులు అధికంగా అవుతాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 29, 30 తారీఖుల్లో గతంతో పోల్చుకుంటే ఎంత ప్రయత్నం చేసినా నాకెందుకు మంచి జరగట్లేదు అనే అసంతోషము, అసంతృప్తి మీలో ఎక్కువగా ఉండడం, తద్వారా మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఏ తర్వాత గమనించేది ఏంటంటే 20, 21, 22, 25, 26 ఈ యొక్క 5 రోజులలో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఖర్చులని గనక మీరు వాయిదా వేసుకున్నా, లేకపోతే ఈ ఖర్చులకు సంబంధించి ఖర్చుల శాతాన్ని తగ్గించుకున్నా మీరు చాలా సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 20, 21, 22, 25, 26 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి వ్యయము మీ యొక్క గోచార రీత్యా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్ని రకాలుగా మీకు ఉద్యోగ భద్రత 16, 17, అలాగే 23, 24 సంతోషకరమైనటువంటి జీవితము, అలాగే 27, 28 ధనరాబడి అధికంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వస్తే ఈ యొక్క డేట్స్లలో ఈ విధంగా మీకు జరగబోతుందని చెప్పొచ్చు. కాబట్టి చక్కగా ఈ నియమాలని పాటించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే సెప్టెంబర్ 18వ తారీఖు రోజున ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించినప్పటికీ ఈ యొక్క కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి పాక్షిక చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు, అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి 18 రకాల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే పితృపక్షాలలో ఈ నెల 25 మరియు 30 తారీఖులో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి నిజాయితీగా చేయించడం జరుగుతుంది. తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు మీ కుటుంబంలో జరిగిన ఇవన్నీ పితృశాపాలు అని అంటారు. కాబట్టి ఈ పితృశాపాల నివారణకి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా
చక్కగా నిజాయితీతో చేయించడం జరుగుతుంది. అలాగే రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రైట్ గురుగారు, మరి వృషభ రాశి వారికి ఏమైనా రెమెడీస్ తెలియజేయగలుగుతారా? వృషభ రాశి వారు ప్రధానంగా ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా మటుకు ఈ 20, 21, 22 తారీఖుల్లో, 25, 26 తారీఖుల్లో, 29, 30 తారీఖుల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని మీరు అధిగమించవచ్చు. ఇవి మనము చెప్పేటువంటి పరిహారాలు కానీ ఇవన్నీ ఫలితాలు గోచారరీత్యా ఈ రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి. అయితే ప్రధానంగా సమస్యలు మీకు ఇంకా అధికంగా ఉన్నాయంటే అసలు మీ జన్మ జాతక రీత్యా ఏదైనా దోషములు ఉన్నాయో దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించండి. తద్వారా వారిచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్య నుంచి కూడా మీరు బయటపడవచ్చని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.